హే గైస్, సరదాగా బయటికి వెళ్దాం రారా అని నా ఫ్రెండ్ రామ్ గారికి కాల్ చేస్తే నేను ఆల్రెడీ బయట బేకరీలోనే ఉన్నాను, నువ్వే లేట్ వచ్చేసి అన్నాడు. రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఇంకా వెంటనే మనం అయితే ఆగమేఘాల పైన బేకరీకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళగానే సర్ప్రైజింగ్ గా మా బావ బేకరీలో కనిపించాడు. నన్ను పిలవకుండా ఒకడే వచ్చాడు, కానీ విధి ఆడిన వింత నాటకంలో బలైపోయి నాకు దొరికిపోయాడనమాట. నేను సరదాకే మా బావతో ఖర్చు పెట్టించేటోన్ని నన్ను పిలవకుండా బేకరీకి వెళ్ళి దొరికిపోయాడు. చూసుకో మళ్ళా. ఫస్ట్ అయితే ఒక బెడ్ రోస్ట్ తీసుకున్నాము, దాన్ని మా చేతిలో పెట్టి సాస్ తీసుకొస్తానని మా బావ వెళ్ళొచ్చేలోపు దాన్ని అయితే కంప్లీట్ చేసేసాము. పాపం మా బావ ఏం చెప్పాలో తెలియక కామ్గా వెళ్ళి ఒక డగ్నట్ అయితే తెచ్చుకున్నాడు. దాన్ని కూడా వదలకుండా 2 పీసులు అయితే వేసేసాను. అయినా కూడా వదలలేదు నాకు. ఆ తర్వాత ఒక రెడ్ వెల్వెట్ పీస్ తీసుకుని వేసేసాను అన్నమాట. ఇక ఫైనల్ గా మనం తప్పించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. అదేనండి, బిల్ పే చేసే టైం. నా గురించి తెలిసిన మా బావ నన్ను ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళి బిల్ అయితే పే చేసేసాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. నిజం చెప్పాలంటే ఎప్పుడు నాతో మా బావ డబ్బులే తినేడు. ఎప్పుడు నేను పే చేస్తానని చెప్పినా కూడా వద్దు అని తనే అయితే పే చేస్తూ ఉంటాడు. సరే బాయ్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.